దేవుని చిత్తంలో ఉన్న వారికి ఒంటరితనం కూడా బాధగా అనిపించదు. ఎందుకో తెలుసా? నా దేవా, ఈ రోజు నన్ను ఒంటరిగా చేసింది నీ ప్రణాళిక కోసమే. నీ ప్రణాళికను నా ద్వారా నెరవేర్చుకోవటానికి, నీ ఉద్దేశాలను నా ద్వారా నెరవేర్చుకోవటానికి, నీ పని నా ద్వారా చేపించుకోవటానికి కొంత సమయం కొంతమందిని దూరం చేసింది. ప్రియమైన సహోదరులారా, మీలో ఎవరైనా దూరం పడియారా? మీలో ఎవరినైనా దేవుడు మీకు దూరం చేశాడా? అది ఆయన ఒక ప్రణాళికలోనే దూరం చేశాడు. అది గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని నుంచి దేవుడు ఎవరినైనా దూరం చేశాడు అని మీరు అనుకుంటే అది మీరు ఎంతో అదృష్టవంతులని మీరు అనుకోవాలి. మిమ్మల్ని కొంతమందికి దూరం చేశాడంటే దేవుడు మిమ్మల్ని తన యొక్క ప్రణాళికలో నడిపించటానికే, ఆయన పనిని మీ ద్వారా చేసుకోవటానికే, ఆయన చిత్తాన్ని మీ ద్వారా నెరవేర్చుకోవటానికే, ఆయన ఉద్దేశాలని మీ ద్వారా నెరవేర్చుకోవటానికే తగిన సమయంలో కలుపుతాడు. ఆమేన్. మీరు మొరపెట్టుకోండి, ప్రభువా, ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని అడగండి. ఆయన సన్నిధి మీకు తోడుంటది. మీ ఒంటరితనంలో కూడా మీకు ఆయన తోడుంటాడు. మీరు అప్పుడు ఇద్దరు, ఒకరు కాదు, ఒకటి ఆయన, రెండు మీరు.